మా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ప్రత్యేకంగా నవంబర్ 14 మనందరికీ బాలల దినోత్సవం, నెహ్రూ గారి జయంతి అని తెలుసు. కానీ ప్రపంచమంతా ఈ నవంబర్ 14ను మరొక కారణంగా గుర్తు చేసుకుంటూ ఉన్నది. అదే వరల్డ్ డయాబెటిక్ డే, షుగర్ వ్యాధి దినోత్సవం. ఎందుకు ఇట్లా పెట్టారు అంటే, ఈ నవంబర్ 14 రోజున డయాబెటిక్ డే అన్నప్పుడు ప్రపంచమంతా ఈరోజు షుగర్ వ్యాధి గురించి కాస్త ఆలోచించే ప్రయత్నం చేస్తుంది, చర్చించుకుంటూ ఉంటారు. టీవీల్లో, పేపర్స్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు వస్తాయి. ప్రజలకు అవగాహన కలిగించి షుగర్ వ్యాధిని పడకుండా రక్షిస్తే బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతో ఏర్పరిచిన కార్యక్రమమే నవంబర్ 14. షుగర్ వ్యాధి అంటే నిర్వచనం ఏం చెప్పారో తెలుసా? డయాబెటిక్ ఈజ్ ఎ మెటబాలిక్ డిజార్డర్. షుగర్ వ్యాధి అంటే మెటబాలిజం అంటే జీవ ప్రక్రియ. మనలో జీవ ప్రక్రియ ఆర్డర్గా నడిస్తే ఆరోగ్యము, మనలో జీవ ప్రక్రియ డిజార్డర్గా నడిస్తే షుగర్ వ్యాధి. అంటే మన జీవ ప్రక్రియ డిజార్డర్గా నడుస్తున్నది అంటే మన జీవన విధానం మంచిగా లేదు అని మన శరీరము షుగర్ వ్యాధి రూపంలో తెలియచేస్తూ ఉంది. అలాంటి షుగర్ వ్యాధికి జీవన విధానం అతి ముఖ్యమైన పాత్ర. కాబట్టి ఏ డాక్టర్ వద్దకు మనం వెళ్ళినా షుగర్ వ్యాధికి సంబంధించిన మందులు ఇచ్చి మన జీవన విధానాన్ని మార్చుకోమని తెలియచేస్తూ ఉన్నారు. స్వీట్స్ తగ్గించండి, బాగా తీపెక్కు ఉండే పళ్ళు తగ్గించండి, అన్నాన్ని తగ్గించండి, దుంపలు మానండి, కాఫీలో పంచదార మానండి, కొంచెం నడక పెంచండి. ఇవి షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత వైద్యులు చెప్పే మంచి మాటలు. అంటే ఇవి వాస్తవానికి మంచిది. అంటే ఇంతకుముందు మనం తినే వాటిలో కొంత తగ్గించి వీటిని తిన్నామంటే కొంత చెడు తగ్గినట్లే కదా, కొంత నడక పెంచామంటే కొంత మేలు జరిగినట్లే కదా. ఈ మార్పు చేసిన జీవన విధానం అన్నదే అది మందులు మన మీద పనిచేయటానికి కరెక్ట్గా సరిపోతున్నాయి. నేనంటున్నాను, అసలు మందులు అవసరం లేకుండా షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకునే జీవన విధానం అనేది ఉంటుందా ఆలోచించండి అంటున్నా. వైద్యులకి అంత లోతుగా వెళ్ళి ఆలోచించే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మందులు ఇస్తేనే కంట్రోల్ చేసుకునే టెక్నిక్ వారు చదువుకుంటారు. అందుకని అలాంటి జీవన విధానమే వారి పుస్తకాల్లో ఉన్నది. మందులు లేకుండా షుగర్ వ్యాధి నియంత్రించబడే జీవన విధానం వాళ్ళకే తెలియదు. మందులు జీవితంలో వేసుకోవాల్సిన అవసరం రాకుండా, షుగర్ వ్యాధి అసలు రాకుండా జీవించే జీవన విధానం మనకు కావాలి. మనందరం మన రుచులకు అనుకూలంగా, మన వృత్తి వ్యాపారాలకు అనుకూలంగా మన జీవన విధానాన్ని మార్చుకుని కొంత మంచిది అనుకుంటూ జీవిస్తున్నాం. అలా జీవించినప్పుడు మీకు రోగం పోదు, లేని వారికి కొత్త రోగాలు కూడా, షుగర్ కూడా వస్తాయి. అందుకే నేనేమంటున్నానంటే, దీనికి అనుకూలంగా జీవన విధానం మార్చుకోవటం అంటే తగ్గించి తినటం. దేహ ధర్మాలకు అనుకూలంగా మీ జీవన విధానాన్ని మార్చుకుంటే షుగర్ వ్యాధిని నియంత్రించుకోవచ్చు. ఇంకా పట్టుదల ఉంటే పోగొట్టుకోవచ్చు. షుగర్ వ్యాధి లేని వారు భవిష్యత్తులో షుగర్ వ్యాధి రాకుండా చేసుకోవచ్చు. మరి ఈ మాటలు వైద్యులకు చాలవు కాబట్టి వాళ్ళ విషయం పక్కన పెడదాం. అలాంటి వారికి కూడా నమ్మకం కలిగించటానికి మేము ఇంకొక సంవత్సరన్నర 2 సంవత్సరాల్లో మనం 100 పడకల డయాబెటిక్ రీసెర్చ్ సెంటర్ని ప్రత్యేకంగా మన ప్రకృతి ఆశ్రమంలో ఏర్పరచుకోబోతున్నాం. ప్రత్యేకంగా డయాబెటాలజిస్టులని, సైంటిస్టులను పెట్టుకుని
గ్రూపుల వారీగా విడగొట్టి ఈ జీవన విధానం మీద పరిశోధనలు ప్రారంభించబోతున్నాం. అప్పుడు వైద్యులందరూ నమ్మటానికి అవకాశం కలుగుతుంది. అప్పుడు సత్యమని నమ్మితే వారందరూ మంచిగా సమాజం అంతటికి ఎంకరేజ్ చేస్తారు, ఇంకా ఇలాంటి వాటిని వ్యాప్తి చేస్తారు. ఇప్పుడు మా టీవీలో ఈ సంవత్సరన్నర కాలం నుంచి వచ్చే ఈ ఆరోగ్య రహస్యాలన్నీ వింటూ ఎన్నో వందల మంది ఈ జీవన విధానం ఆచరిస్తూ షుగర్ వ్యాధి మాత్ర లేకుండా పోగొట్టుకుని వాళ్ళ రిపోర్ట్స్తో సహా ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉంది అట్లా డేటాను మొత్తం వందల మంది పంపించారు. ఇన్సులిన్ 60 యూనిట్లు లేకుండా పోగొట్టుకున్న కేసులు కూడా 30-25 ఏళ్ళ నుంచి ఉన్న షుగర్ తగ్గించుకున్న కేసులు కూడా లెటర్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఉన్నట్లే మనుషులుంటే 2025వ సంవత్సరానికి ఇప్పుడున్న షుగర్ రోగుల కంటే 80% షుగర్ వ్యాధి పెరిగిపోతుందట. అయినా కళ్ళు తెరవా? మనం ఆలోచించమా? అలవాట్లు మార్చుకునే ప్రయత్నం చేయమా? ఇలాగే జీవిస్తే మన పిల్లలు ఏమైపోతారు? సగటు ఆంధ్రుడికి షుగర్ వ్యాధి వచ్చే వయసు 24వ సంవత్సరం. ప్రపంచం మొత్తంలో షుగర్ వ్యాధి ఎక్కువ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశే. అయినా సరే ఇంకా ఆంధ్రులు మేల్కోవట్లేదా? షుగర్ వ్యాధి వస్తే కళ్ళు పోతాయి, నరాలు దెబ్బతింటాయి, చర్మానికి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి. గుండె జబ్బులు వచ్చి చనిపోయే వాళ్ళు 70% మంది షుగర్ పేషెంట్లట. షుగర్ వ్యాధి వచ్చి కళ్ళు పోగొట్టుకునే వారిలో 40% మంది షుగర్ పేషెంట్లే. అట్లాగే చూస్తే మన శరీరంలో కిడ్నీలు పోయేవారు 60-70% మంది షుగర్ పేషెంట్లు అయి ఉంటున్నారు. ఇట్లా సెక్స్ సమస్యలు కానీ, నరాల వీక్నెస్ కానీ, ఏదన్నా ఒక జబ్బు వస్తే కొన్ని పార్ట్లను పాడు చేస్తుంది, అన్నిటిని వదిలేస్తుంది. కానీ ఒక్క షుగర్ జబ్బు వస్తే చాలు అన్నిటినీ చాప కింద నీళ్ళలాగా వ్యాపించి తుడిచి పెట్టుకుంటూ వెళుతుంది మెల్లగా. అన్ని బాధలు పడుతున్న వారిని చూసి కూడా మనం కళ్ళు తెరవట్లేదు. ఈ రోజున మన పిల్లలకి జ్ఞానోదయం కలిగించలేకపోతున్నామే. అందుకని అందరం మారాలి. ఆ మార్పు వస్తేనే ఆరోగ్యవంతమైన సమాజం తయారవుతుంది. అందుకని ఈరోజు తల్లిదండ్రులుగా ఒక పెద్ద బాధ్యత మీరు పెట్టుకోవాలి అని నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. మనకు కళ్ళకు కనపడే 2 ప్రధానమైన శత్రువులు మీకు తెలియచేస్తాను. మొట్టమొదటి శత్రువుగా మనం చూడవలసింది పాలిష్ పట్టిన పదార్థాలను. ఈ ప్రకృతి ఎంత సహజమైన ఆహారాన్ని ఇచ్చిందో తెలుసా? మనకి కావలసిన పోషక పదార్థాలన్నీ ఏ పొరల్లో ఎక్కడుంటే మేలో అట్లా డిజైన్ చేయబడ్డాయి. మనము పాలిష్ పడితే ఆ ప్రక్రియ దెబ్బతినిపోతుంది. ఉదాహరణకి బియ్యాన్ని తీసుకోండి. మనం తెల్లగా తింటున్నాం 2 పాలిష్లు పట్టినట్లు. సిల్కీ రైస్ తింటున్నాం 3-4 పాలిష్లు పట్టినట్టు. బియ్యం ముడిగా తీసుకుంటే యాజ్ ఇట్ ఈజ్గా పాలిష్ పట్టక ముందు పై పొరలో బి కాంప్లెక్స్ ఉంటుంది. పై పొరలో మాంసకృతులు ఎక్కువ ఉంటాయి. పై పొరలో కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. కొవ్వు పదార్థాలు ఉంటాయి కాబట్టి తవును గానిగాడిస్తే నూనె వస్తుంది తప్ప తెల్లటి బియ్యాన్ని గానిగాడించడం నూనె రాదు. పీచు పదార్థాలు పై పొరల్లో ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ పై పొరల్లో ఎందుకు ఉంటాయంటే గింజధాన్యాలకి, ఈ గింజధాన్యాల్లో పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి. చిరుధాన్యాలు, గింజధాన్యాలు. ఎప్పుడైతే పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయో ఈ పిండి పదార్థాలు కంట్రోల్ చేయబడితే తప్ప భవిష్యత్తులో షుగర్ రాకుండా రక్షణ జరగదు.